ఈ ప్రపంచంలో అనేక రకాల మనుషులు ఉన్నారు. అనేక రకాల దేశాలు ఉన్నాయి. అనేక రకాల భాషలు ఉన్నాయి. ఎన్ని రకాల భాషలున్నా, ఎన్ని రకాల దేశాలున్నా, దేశానికి ఒక నాయకుడు అంటే ఒక ఏదైతే ఉందో ఒక ఊరైనా, ఒక ప్రదేశమైనా, ఒక దేశమైనా ప్రతి ఒక్క దేశానికి ఒకే నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు బట్టే దేశం పరిపాలన కొనసాగిస్తూ ఉంటుంది. ఏమేమి చేయాలి, ఏం చేయకూడదు, ఇది ఏం చేయాలి, ఇక్కడ ఏం పెట్టాలి, ఇక్కడ ఎలా పెట్టాలి అన్నది కూడా ఆ దేశ నాయకుడు యొక్క పరిపాలన బట్టి మనకి ఆ యొక్క దేశ నాయకుడు చెప్పిన దాన్ని బట్టి మనకి ఇక్కడ నడుస్తూ ఉంటుంది. అయితే ఇక దేశాన్ని ఎన్నుకునే అంటే దేశ నాయకుని ఎన్నుకునే అర్హత ఎవరికి ఉంది? దేవుడు చూడండి ఎంత గొప్పవాడో. ఆ యొక్క దేశ నాయకుని ఎన్నుకునే ఒక అర్హత కూడా దేవుడు మనకు పెట్టాడు. 5 సంవత్సరాలైనా, 2 సంవత్సరాలైనా, ఎన్ని సంవత్సరాలైనా ఆ యొక్క పరిపాలన ఎలా ఉన్నది అన్నది ఆయన భయపడుతూ చేయాలి.